హాయ్ అండి. ఇప్పటి నుంచి పండగలనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా! ఒకసారి ఈ పూర్ణం బూరెల రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తాయి ఈ ప్రాసెస్‌లో ట్రై చేస్తే. దీనికోసం ఒక గిన్నె తీసుకొని, ఒక కప్పు మినపప్పు, అరకప్పు బియ్యం, వీటిని నీట్‌గా వాష్ చేసేసుకొని 4, 5 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని, అరకప్పు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. దీన్ని నీట్‌గా వాష్ చేసేసుకొని 4, 5 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పచ్చెనగపప్పుని నీట్‌గా వాష్ చేసేసుకొని 2, 3 గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. 4, 5 గంటల తర్వాత మనం నానపెట్టుకున్న మినపప్పు అనేది పర్ఫెక్ట్‌గా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానపెట్టుకున్న మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం నానపెట్టుకున్న రవ్వని ఒక 2-3 టైమ్స్ పాటు నీట్‌గా వాష్ చేసేసుకొని వాటర్ అంతా తీసేసుకొని రవ్వని ఇలా గట్టిగా పిండుకొని పిండిలో యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి పల్సిస్తే సరిపోతుందండి. రవ్వ, పిండి కలిస్తే సరిపోతుంది. మరి ఎక్కువ గ్రైండ్ చేయకండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. కొంచెం పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక 2, 3 గంటలు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చెనగపప్పులోని వాటర్ అంతా తీసేసుకొని ప్రెషర్ కుక్కర్‌లోకి యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు పచ్చెనగపప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు విజిల్ పెట్టుకొని 4, 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. చూడండి పచ్చెనగపప్పు ఇలా సాఫ్ట్‌గా అయిపోయి ఉంటుంది. ఒక స్ట్రెయినర్ తీసుకొని పచ్చెనగపప్పుని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అంతా ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కుక్ చేసుకున్న పచ్చెనగపప్పు యాడ్ చేస్తున్నాను. 1 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చెనగపప్పు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. దీన్ని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే అడుగంటేస్తుంది. చూడండి ఇప్పుడు ఈ పచ్చెనగపప్పు పేస్ట్ అనేది ప్యాన్ నుండి ఇలా సెపరేట్ అయిపోతుంది. అంటే ఉండ చుట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీంట్లో పావు టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకొని ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవటం వల్ల పూర్ణం అనేది త్వరగా చల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని ప్యాన్ నుండి ఇలా స్క్రేప్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి నచ్చిన సైజులోని దీన్ని షేప్ చేసేసుకోవచ్చు రౌండ్‌గా. ఇలా అన్నీ రౌండ్‌గా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం పక్కన పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక్కొక్క పూర్ణం ఉండని దీంట్లో యాడ్ చేసుకుంటూ పిండంతా బాగా కోట్ అయ్యేలా కోట్ చేసుకొని ఇలా గుంట గంట సహాయంతో కానీ చేత్తో కానీ ఆయిల్‌లో డ్రాప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పూర్ణం మునిగేంత వరకు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూర్ణం యాడ్ చేసుకుంటూ ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పూర్ణాలన్నిటిని టిష్యూ ఉన్న బౌల్‌లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి.